నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలకి అనుగుణంగా ఒక్కో ప్రాంతం వాళ్ళు ఎన్నో రకాల ధర్మాల్ని ఆచరిస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇది చేయవచ్చో చేయకూడదో, చేస్తే ఏమవుతుందో, చెయ్యకపోతే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి వారి ధర్మ సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ఆర్ష విద్యా తపస్వి, ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, శంకరాచార్య అష్టోత్తర శతనామాది దక్షిణాంనాయ శ్రీ శృంగేరి పీఠ మహాసంస్థాన ఉభయ తెలుగు రాష్ట్రాల రాజ్య సంచాలకులు పసర్లపాటి శ్రీనివాస బంగారే శర్మ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. ఇల్లందు నుంచి కాశీనాథం రాస్తున్నారు. ఆలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ప్రతిష్ఠిస్తారు తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు ఆలయం అనేది మొత్తం ఒక శరీరం కింద తీసుకుంటారు. శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రదేశంగా చూపిస్తారు. ఇది శరీరంలో ఒక భాగము ఆలయము అనే దాంట్లో. ఇందులో కూడా విశేషం ఏమిటి అంటే ఈ ధ్వజము అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. బయట నుంచి చూసేటటువంటి వాళ్ళకి ఇది శివాలయమా, లేకపోతే విష్ణువాలయానికి వెళ్తున్నానా, లేదు హనుమదాలయానికి వెళ్తున్నానా, లేదు అమ్మవారి ఆలయానికి వెళ్తున్నానా అనేది చాలా దూరము నుంచే ఆ ధ్వజాన్ని చూసి వాళ్ళు చెప్పగలుగుతారు. ఆ తర్వాత పెద్ద సంకేతం ఏమిటి అంటే మనం ఏదైనా సరే ఒక రాజ్యంలో ఇది నా రాజ్యము అని చెప్పడానికి ఒక చిహ్నము, పతాకము, ఒక జెండా ఉంటుంది. అలా మొత్తము క్షేత్రాన్ని విజయకేతనంగా చూపించేటటువంటిది ఏదైనా ఉంటే అది ధ్వజములో ఉంటుందన్నమాట. అందుకనే మనకి ఈ బ్రహ్మోత్సవాలు కానీ ఇవి జరిగినప్పుడు ధ్వజారోహణము అనేటటువంటిది చేస్తారు. ఈ ధ్వజాన్ని పైకి తీసుకొని వెళ్ళి అక్కడ వేస్తారన్నమాట. ఈ ధ్వజారోహణము అనేటటువంటిది అంత ప్రధానమైనటువంటిది. కాబట్టి ఈ శరీరములో ఒక అంగం కింద గుర్తు. ఏ గుళ్ళో అయితే ధ్వజస్తంభము ఉండదో ఆ ధ్వజస్తంభానికి ఒకవేళ ఏదైనా విచ్ఛిన్నము కనుక జరిగిందనుకోండి, అది చాలా ప్రమాద సూచిక ఆ గ్రామానికి ధ్వజస్తంభం లేకుండా గుడి ఉండడము అనేది మంచిది కాదు. కాబట్టి ఖచ్చితంగా ధ్వజస్తంభము అనేది ఉండాలి. ఏ దేవతో మనకు గుర్తుపట్టడానికి ఉండాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు కూడా ధ్వజస్తంభాన్ని కూడా లెక్కలో వేసుకొని ప్రదక్షిణం చేయాలి, కానీ ధ్వజస్తంభాన్ని వదిలి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రదక్షిణం చేయడానికి కూడా పనికిరాదు. కాబట్టి ధ్వజస్తంభముతోటే మొత్తము ప్రదక్షిణ పథమంతా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ధ్వజస్తంభము సమస్తమైనటువంటి శక్తులకి, మీరు కార్తీక మాసం అట్లా వచ్చిందనుకోండి, ఆకాశ దీపాలు అనేవి కూడా ధ్వజస్తంభాన్నే లెక్క తీసుకొని పైనకి ఆకాశ దీపాలు కడతారు. అంటే ఈ పరంజ్యోతి యొక్క పతాక స్థాయి ప్రకాశాన్ని అక్కడి నుంచి చూపించడం జరుగుతుంది. లేదు పొరపాటున ఎవరైనా గుళ్ళోకి రాలేరు, మేము ఇప్పుడు గుళ్ళోకి వెళ్ళలేకపోతున్నామే అనేటటువంటి వాళ్ళు, అతి వేగంగా వేరే చోటికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ధ్వజాన్ని ఒక్కసారి చూసి ఆ ధ్వజానికి కనుక నమస్కారం చేసుకుంటే గుళ్ళోకి వెళ్తే ఏ ఫలితం వస్తుందో ఆ ఫలితమే ధ్వజస్తంభాన్ని దర్శించుకొని నమస్కారం చేసినటువంటి వాడికి కూడా వస్తుంది. కాబట్టి ధ్వజస్తంభము అనేటటువంటిది చాలా విశేషమైనటువంటిది. ఇన్ని రకాలైనటువంటి సంకేతాలకి గుర్తు, శరీరములో ఒక అంగము లాంటిది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ధ్వజస్తంభము అనేటటువంటిది గుళ్ళో ప్రతిష్ఠ చేయాలి. కొంచెం విచ్ఛిన్నమైన, కొంచెం తేడా వచ్చినా వెంటనే మళ్ళీ పునః ధ్వజాన్ని తీసుకొని వచ్చి ప్రతిష్ఠ చేయాలి. ఆ ధ్వజం కూడా ఒకటే అయినటువంటి చెక్కో లేకపోతే రాయో అలాంటిది పెట్టడము అనేది చాలా విశేషము. ఇది చాలా ప్రధానమైనటువంటి అంగము కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా ప్రతిష్ఠించుకోవాలి. మరి హనుమంతుని ఆలయాలకి ధ్వజస్తంభం ఉండదు కదండి, మరి హనుమంతుడి దగ్గరకు వచ్చేటప్పటికి ధ్వజస్తంభం ఉన్నటువంటి హనుమదాలయాలు కూడా ఉన్నాయమ్మా. లేవు అనేది ఏం లేదు, ఉష్ట్రాన్ని పైన పెట్టి చేస్తారు. ఒకవేళ హనుమంతుడి దగ్గర లేకపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఆయనే ధ్వజం మీద గుర్తుగా ఉంటాడు. జెండాపై కపిరాజు, ఆయన అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు ధ్వజం ఆయనే అయి ఉన్నాడు. ఆయనే ధ్వజం కాబట్టి ఆయనకి ఇంకొక ధ్వజం ఉండాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు. అందుకని ఆయనకి ధ్వజస్తంభము అనేటటువంటిది లేదు. మరి ఉత్తరం చూద్దామండి. ఒంగోలు నుంచి శర్మ రాస్తున్నారు. గోత్రం తెలియని వారు ఏ గోత్రంతో పూజాధికాలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ ఋషులందరినీ చెప్పుకునేటప్పుడు కూడా, సప్త ఋషుల్ని చెప్పేటప్పుడు కశ్యపోత్రి భరద్వాజో విశ్వామిత్రో దగౌతమ వశిష్ఠోజమదగ్నిశ్చ ఇది సప్త ఋషయాన్, ఈ 7గురిని సప్త ఋషులుగా చెప్తారు.
ఈ సంతానమంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఉపనీతులైనటువంటి వాళ్ళకి ఎవరికైనా సరే ఒకవేళ గోత్రం తెలియకపోతే అందరికీ మూలమైనటువంటి ప్రజాపతి ఎవరు? కశ్యప ప్రజాపతి. మనం కశ్యప పశ్యకో భవతి, పశ్యక కశ్యపో భవతి అని చెప్పుకుంటూ ఉంటాం. కశ్యప పశ్యక అటు ఇటు మార్చుకో. అలాంటి ఆ కశ్యపనుడి దగ్గర నుంచి మనం అందరం కూడా ఉద్భవించాం కాబట్టి ప్రజాపతి నుంచి ఆ కశ్యపుడే మొత్తము ప్రజలందరికీ ఆధారం కాబట్టి కశ్యపుడి యొక్క నామధేయాన్ని ఉపవీతులు ఖచ్చితంగా తీసుకొని కాశ్యపస గోత్రంగా చెప్పుకోవాలి. ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఈ కశ్యప ప్రజాపతిని ఉపవీతులు తీసుకోరో వాళ్ళు పరమేశ్వర గోత్రము. ఎందుకు? పరమేశ్వరుడే మూలం ఆ కశ్యపుడికి కూడా. కశ్యపుడు ఎక్కడి నుంచి వచ్చాడు? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్లే కదా. కాబట్టి వాళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళు పరమేశ్వర గోత్రము అని చెప్పుకోవాలి. ఈ రెండు తెలిసినటువంటి వాళ్ళు మాత్రం వీళ్ళే మూలం కదా, ఇంకా నా గోత్రం ఎందుకు, అది చెప్పచ్చు అని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు శ్రీవత్సస్ అయితే శ్రీవత్సస్ చెప్పాలి, లేదు పునగశిల వాళ్ళైతే పునగశిల చెప్పాలి. ఎలాంటి గోత్రం వాళ్ళు ఆ గోత్రాన్ని ఖచ్చితంగా చెప్పుకొని తీరాల్సిందే. తెలియనటువంటి వాళ్ళు మాత్రం ఉపవీతుల్లో ఖచ్చితంగా కాశ్యపస గోత్రం అని చెప్పుకోవాలి. కానటువంటి వాళ్ళు మూలమైనటువంటి పరమేశ్వర గోత్రము అని చెప్పుకోవాలి. ఇది మనకి గోత్రాలు చెప్పుకుండే విధానం అమ్మ. మరి ఉత్తరం చూద్దామండి. తప్పకుండా. ఈమెయిల్ ద్వారా భరత్ రాస్తున్నారు, దీపారాధనకు ఆముదం నూనె ఉపయోగించవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సాధారణంగా మనము ఆవు నెయ్యితోటి లేదు ఇతరమైనటువంటి నువ్వుల నూనె వీటన్నిటితోటి కూడా దీపారాధన చేస్తాం. ఈ ఆముదము నూనెని హేరండ తైలము అంటారు. ఈ హేరండ తైలం ఎట్టి పరిస్థితుల్లో దేవతా కార్యక్రమాల్లో వాడడానికి వీల్లేదు అని స్పష్టంగా వాక్యాలు చెప్పబడున్నాయి. కాబట్టి ఎప్పుడు ఆముదము నూనె భగవంతుడికి జ్యోతిగా మాత్రం మన మనస్సులో అనుకొని మనం వెలిగించకూడదు. ఈ జ్యోతి ఎప్పుడు వెలిగిస్తారు ఆముదం నూనెతోటి అంటే ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు గతించినప్పుడు అక్కడ మాత్రం ఆముదము నూనె వేసి ఒక ఒత్తితోటి వెలిగించి అక్కడ పెట్టడం అనేది సంప్రదాయం తప్ప ఆముదము నూనెతోటి ఇంకా ఎక్కడా కూడా హేరండ తైలాన్ని పరిపూర్ణముగా నిషేధ వాక్యము. ఇంతకు ముందు నుంచి మనం చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది ఆముదము దీపముతో ఆముదము నూనెతోటి గనక దీపము వెలిగిస్తే ఆ పుణ్యమంతా కూడా ఈ ఒక్క దీపము హరించి మొత్తం తీసుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి సందర్భము అనేటటువంటిది స్పష్టంగా ఈ ఫలానా సమయంలో వాడాలి అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ హేరండ నూనెని ఆ సందర్భములోనే వాడాలి ఆముదము నూనెని. మిగతా సందర్భాల్లో దేవతా పూజల్లో ఆముదము అనేటటువంటిది పరిపూర్ణమైనటువంటి నిషేధ వస్తువు, ఎట్టి పరిస్థితుల్లో వాడకానికి పనికిరాదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా జ్యోతి రాస్తున్నారు, మనం రోజు 3 పూటలా తినే ఆహారాన్ని భగవంతుడికి నైవేద్యంగా అర్పించవచ్చునా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ముందు వారికి ధన్యవాదాలు చెప్పాలి 3 పూటలా భోజనం చేస్తున్నందుకు. 3 పూటలా భోజనం చేస్తున్నాడు అంటే చాలా ఆరోగ్యంగా ఆ వ్యక్తి ఉన్నాడు అని. ఇవాళ రోజున 2 పూటలకే భోజనము అనేది చాలా మటుకు పరిమితమైంది. అయితే 3 పూటలు చేయనివ్వండి, 5 పూటలు చేయనివ్వండి, ఎన్నిసార్లు చేసినా భగవంతుడికి నివేదన చేయొచ్చు. దీంట్లో దోషం ఏమీ లేదు. ఖచ్చితంగా చేసినందువల్ల ఈ కష్టం కూడా ఎందుకు ఖచ్చితంగా చేయొచ్చు అని చెప్తున్నాను అంటే వైశ్వదేవము అనేటటువంటిది ఒక సంప్రదాయంగా ఉండేది. భార్య ఉన్నంత దాకా అగ్నిహోత్రులు ఆహితాగ్నులైనటువంటి మహాపండితులు వైశ్వదేవం చేస్తారు. వాళ్ళు ఉదయము సాయంత్రము కూడా నివేదన చేయటము అనేది ఒక సంప్రదాయంగా ఉంది. షట్కాల పూజ చేసేటప్పుడు షట్కాలాల్లో కూడా శివుడికి నివేదన చేయటము అనేటటువంటి సంప్రదాయము ఉంది. అవసర నివేదన ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ఈ నివేదన అనేటటువంటిది మనం భగవంతుడికి నిజంగా అంత నిష్ఠ ఉండి అంత శ్రద్ధ ఉంది 3 పూటలా చక్కగా మడిగట్టుకొని భగవంతుడికి షోడశోపచార పూజలు చేసి నేను ఖచ్చితంగా మహానివేదన స్వామివారికి చెయ్యగలను అనేటటువంటి సంపూర్ణమైనటువంటి మనస్సు ఉండి ఆయన మీద అంత ప్రేమ, ఆర్తి, తపన, తృష్ణ, భగవంతుడే సర్వస్వము అని జీవించేటట్టయితే మిగతా ఏ పనులు లేకపోతే ఇంతకంటే ఉత్తమమైనటువంటి పని ఇంకొకటి లేదు. ఖచ్చితముగా 3 పూటలా భగవంతుడికి నివేదన చేసి భోజనం చేయొచ్చు. ఇందులో ఎలాంటి దోషము లేదు. ఖచ్చితంగా. మరి ఉత్తరం చూద్దామండి. కిర్లంపూడి నుంచి మోహన్ రాస్తున్నారు, కార్యార్థమై బయటకు వెళుతున్నప్పుడు విజయం చేకూరాలంటే ఏం చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనము కొన్ని శ్లోకాలు చదువుకొని బయటికి వెళ్తూ ఉండాలి. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటటువంటి వాడికి ఏం చెప్తాం? క్షేమంగా వెళ్ళు,
లాభంగా తిరిగిరా, అంటే చక్కగా ఆరోగ్యంగా వెళ్ళాలి. అలా వెళ్ళి అక్కడ పని పూర్తి చేసుకొని విజయముతోటి లాభముతోటి తిరిగి వచ్చినప్పుడు కదా వెళ్ళినటువంటి పని సక్రమంగా అయినట్టు. కాబట్టి ఈ వెళ్ళేటప్పుడు మనకి చక్కటి శ్లోకాలు ఉన్నాయి. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. చక్కగా ఎక్కడ యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు ధనుర్ధరుడైనటువంటి పార్థుడు ఉంటాడో ఆ ఇద్దరిని ఒక్కసారి మనం మనస్సులో ఇలా దాన్ని నమస్కారం చేసుకొని తలుచుకుంటామో అక్కడ సంశయము లేకుండా విజయం ఉండి తీరుతుంది. కాబట్టి వెళ్ళేటటువంటి పని విజయము అనేటటువంటిది ఖచ్చితంగా చేకూరుతుంది ఈ ఇద్దరిని తలుచుకుంటే. అయితే ఇంకొక అద్భుతమైనటువంటి శ్లోకం ముదిగొండ వెంకటరామశాస్త్రి గారని వారు చెప్తూ ఉండేవారు. ఖచ్చితముగా ఈ శ్లోకము చెప్పుకోండి, ఈ శ్లోకం చెప్పుకోకుండా బయటికి వెళ్ళొద్దు. ఆ శ్లోకం ఏమిటి అంటే అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణ ధన్వానౌ రక్షయతాం రామలక్ష్మణౌ. ఇది ఎంత అద్భుతమైనటువంటిది అంటే, అమ్మ తండ్రి నాకు అగ్రత పైన కింద పక్కల అన్ని వైపుల అగ్రత పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ సామాన్యుల మహాబలవంతులు. ఎవరు వాళ్ళు? ఉత్త బలవంతులేనా అంటే కాదు, ఆకర్ణపూర్ణ ధన్వానవు, లోపల నుంచి ధనస్సును తీసి దాన్ని ఎక్కుపెట్టి చెవు దాకా లాగిపెట్టారట. ఆకర్ణపూర్ణ ధన్వానవు రక్షయతాం రామలక్ష్మణవు. ఆ పూర్తిగా ధనస్సు పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. ఏదో రాముడు కోదండం పట్టుకొని ఉన్న రాముడో, లేకపోతే సీతా అమ్మవారితో చక్కగా పట్టాభిషేకంలో కూర్చున్నటువంటి రాముడో, లేదు సీతా అమ్మవారు తొడ మీద పడుకున్నప్పుడు అయోధ్యాకాండలో రాముడో కాదట. ఎలాంటి రామలక్ష్మణులు? యజ్ఞాన్ని కాపాడడానికి ధనస్సుని ఆకర్ణపూర్ణ ధన్వానం ఇలా పెట్టుకొని ఆ యజ్ఞాన్ని సంరక్షించడానికి సంసిద్ధంగా అస్త్రశస్త్రాలతో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎవరైతే ఉన్నారో, లక్ష్మణ ప్రభు ఎవరైతే ఉన్నారో వాళ్ళిరువురు నేను వెళ్ళేటటువంటి కార్యక్రమంలో నన్ను సంపూర్ణంగా రక్షించుగాక అని చెప్పి ఈ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో, ఇలా కొన్ని శ్లోకాలు ప్రయాణానికి వెళ్ళే ముందు ఉంటాయి. ఇలాంటి శ్లోకాలని ఖచ్చితంగా చెప్పుకొని ఆ చక్కగా ఆ అమ్మవారికి నమస్కారం చేసుకొని, స్వామివారికి నమస్కారం చేసుకొని, సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్చాత్ మాకశ్చ దుఃఖమాప్నోతు అని చెప్పి మొత్తము దుఃఖాలు బాధలు ఏవీ లేకుండా నన్ను పరిపూర్ణంగా దుర్గే దుర్గతి నాశిని అని ఆ దుర్గా అమ్మవారిని తలుచుకొని, రామచంద్రమూర్తిని తలుచుకొని, పార్థుణ్ణి కృష్ణుణ్ణి తలుచుకొని ఎవరు ప్రయాణం అవుతారో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ విజయమే, అపజయము అనేటటువంటిది వాళ్ళు చూడరు. కాబట్టి ఈ శ్లోకాలని మాత్రం కొంచెం కంఠోపాఠం మనం చేయటం, మన పిల్లలతోటి చేయించి వాళ్ళు కూడా ఈ శ్లోకాలని చెప్పేట్టు గనక తయారు చేస్తే భారతావన్లో ప్రతి వాళ్ళు ఇది చెప్తే అపజయం అనేది మనం చూడమేనాడు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా పద్మ రాస్తున్నారు. దేవతార్చనలో యజ్ఞ యాగాది క్రతువుల్లో ఏ ఏ వేళ్లను ఉపయోగించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ అనామిక అనేటటువంటిది, మధ్యమ అనేటటువంటిది, అంగుష్టము, ఈ మూడిటిని కలిపి ఈ ముద్రతోటి ఇలా వేయటం కాదు, ఇలా తిప్పి ఇలా వేస్తూ ఉండాలి. ఏది పూలు కానీ లేదు మనం ఏవైనా వేసారు. ఇది మనం శృంగేరి జగద్గురువులు స్వామివారికి నిత్యము పూజ చేస్తారు. చంద్రమౌళీశ్వర పూజను మిగతా పీఠములో ఆరాధన చేసేటప్పుడు వారు ఇలా తీసుకొని ఈ పూలతోటి అలా వేయటం కానీ ఇలా వేయటం కానీ అది చూస్తూ ఉంటే అసలు మైమర్చిపోతాం. ఆ పూలు వారు వేసేటప్పుడు కూడా మనం గమనిస్తే ఎక్కడ ఏ దేవతకి వారు పూలు వేయాలనుకున్నారో ఖచ్చితంగా ఆ పూలు అలా వెళ్ళి అక్కడ కూర్చుంటాయి పీఠం లోపల. ఇది చాలా అరుదుగా చూసేటటువంటిది. మనం గనక శృంగేరి వెళ్తే కేవలం ఆ పూలు వేసేది చూస్తూ రాత్రంతా గడిపేసేయచ్చు. అంత వైభవంగా స్వామివారి అర్చన ఉంటుంది. ఆ పూలు వేసేటప్పుడు ఎంతో శ్రద్ధతోటి వేస్తారు. ఈ పూలు ఈ 3 వేళ్లనే వాడాలి. ఎందుకు ఈ 3 వేళ్లనే వాడాలి అంటే ఇది పరమాత్మకి గుర్తు, ఇది జీవుడికి గుర్తు. అందుకనే మనం శంకర భగవత్పాదాచార్యుల వారిని కానీ, లలితాదేవిని కానీ, ఇతరులను ఎవరైనా చూసినా ఇలా చిన్ముద్ర వేస్తారు. దక్షిణామూర్తిని కానీ ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, నా హృదయము లోపల జీవ బ్రహ్మాత్మ్యైక యోగములో ఉన్నాను అంటే ఈ వేలు రెండు పెట్టి జీవుణ్ణి బ్రహ్మని ఒకటి చేసి పూర్ణస్థితిలో ఉన్నాను అని మనకి చూపించటం. అందుకనే చిన్ముద్రం ఆనందమూర్తిం. ఆయన ఎలా ఉన్నాడయ్యా దక్షిణామూర్తి అంటే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. ఆయన మౌనంగా ఉన్నాడట.
మరి మౌనంగా ఉంటే శిష్యులకి ఎలా వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నలన్నీ సమాధానాలు వచ్చేసి పటాపంచలైపోయినాయి ప్రశ్నలు అంటే ఇదే ఏమీ లేదు, ఇలా వేశారు. ఇది బ్రహ్మము వాడికి అర్థమైంది, ఇది జీవుడు అర్థమైంది, ఇది జీవ బ్రహ్మాత్మేకము, నీలో ఉన్న త్రిగుణాలని పక్కన పెట్టు, సత్వ రజస్ తమో గుణాలు మూడింటిని ఇలా పెట్టి చక్కగా కార్యక్రమాన్ని చేస్తారు. ఇక్కడ జీవుణ్ణి పక్కకి పెట్టి నేను చేస్తున్నాను అనేటటువంటి అహంకారం ఏదైతే ఉందో ఆ అహాన్ని పక్కన పెట్టి ఈ 3 వేళ్ళు తీసుకొని మనకి రజోగుణము తమో గుణము తీసుకొని సత్వాన్ని జీవుణ్ణి ఓ దగ్గర ఉంచి బ్రహ్మాంలోకి ఈ 2 గుణాలని లీనం చేసి, అంటే బ్రహ్మార్పణ దృష్టితోటి బ్రహ్మ పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఇక్కడ మనం కర్మాచరణ చేస్తున్నాము. నకర్మణానః ప్రజయ అనేటటువంటి వాళ్ళు ఈ ముద్ర వేస్తారు, కర్మాచరణ చేసేటటువంటి వాళ్ళు ఈ ముద్ర వేస్తారు. కాబట్టి కర్మాచరణం చేస్తున్నారు కాబట్టి కర్మకి జీవుణ్ణి పక్కన పెట్టి నేను కాదు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. తత్సత్ పరమేశ్వరార్పణమస్తు, తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని చెప్తాం కదా, అదే ఇది. ఈ జీవుణ్ణి పక్కన పెట్టి వేసేటటువంటి ప్రతిదీ జీవభ్రాంతి లేకుండా కేవలం చేస్తున్నాం. అందుకనే మీరు చేసేటప్పుడు శృక్సురువాలతోటి అగ్నిహోత్రంలో ఆజ్యం వేసేవాళ్ళని చూస్తే శృక్సురువాలు తీసుకొని వాళ్ళు ఆజ్యాన్ని ఇలా వేస్తూ ఉంటారు స్వాహాకారాలు చెప్పినప్పుడల్లా. కుంకుమతోటి అర్చన చేసేటప్పుడు కూడా ఇంతే చక్కగా, అంటే ఇలా చేస్తూ ఉంటారు. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. కుంకుమతోటి అర్చన చేసేటప్పుడు కూడా ఇలా, ఈ 2 ముద్రలు దోషం లేదు. కాబట్టి ఇది చాలా ప్రధానమైనటువంటిది. చక్కగా ఆ అమ్మవారికి అలా చేయటం వల్ల కుంకుమ పూజ యొక్క సంపూర్ణ ఫలం వస్తుంది. మిగతా దేవతలకి పూలు ఇలా వేయటం వల్ల సంపూర్ణ ఫలం వస్తుంది. యతీశ్వరులు పూజ చేసేటప్పుడు మాత్రం ఆ యతీశ్వరులు చేసేటటువంటి పూజా విధానం, వాళ్ళు పూలు పెట్టేటటువంటి విధానం చూస్తే కూడా మనకు అంత పుణ్యము వస్తుంది. కాబట్టి స్వామివారిని ఈ 3 వేళ్లతోటే అర్చించాలి. ఈ కార్యక్రమం నిజంగా భక్తి టీవీ అనేటటువంటిది చేయటం నాకు చాలా సంతృప్తినిస్తుంది. దీనికి కారణం ఏమిటి అంటే ధర్మము అనేటటువంటిది ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి తెలియాలి. ఈ ధర్మము అనేటటువంటిది ఆచరిస్తే ఏమవుతుంది, ఆచరించకపోతే ఏమవుతుంది. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి ఈ సూత్రాలన్నిటికీ మూలము ధర్మమే కదా, ధర్మ ప్రాతిపదికనే కదా మనం ధర్మ సందేహాలు చేస్తోంది. రామచంద్రమూర్తి అడవులకు వెళ్ళేటప్పుడు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే కౌసల్యాదేవి అంది, నాయనా నువ్వు నియమము తప్పకుండా నిత్య నిరంతరము ధర్మపాలనని చేస్తున్నావు కాబట్టి, ధర్మాన్నే ఆశ్రయించి ఉన్నావు కాబట్టి ఆ ధర్మమే నీకు రక్ష, ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. కాబట్టి నువ్వు ధర్మాన్ని నియమం తప్పకుండా ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది అని, ఆ ధర్మాన్ని నిజంగా భక్తి టీవీ జనాలందరి దగ్గరికి కూడా తీసుకొని వెళ్ళటం చాలా ముదావహము, చాలా గొప్ప విషయము. ఇది అందరూ కూడా చక్కగా శ్రద్ధగా విని ఆచరించి పరమాత్మకి సన్నిహితులు కావాలి అని మనస శిరస ఆ పరమాత్మని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా సూటిగా స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.